టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. అబుల్ బజండర్ జీవితం ఒక హృదయ విదారక గాథ. ట్రీమాన్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఆయన చేతులు కాళ్ళు చెట్టు తొక్కల్లాంటి పెరుగుదలతో కప్పబడి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకున్నారు. ఈ కథ మనకు సహనం, ధైర్యం మరియు కష్టాలను ఎదుర్కొనే శక్తి గురించి ఒక గొప్ప పాఠం చెబుతోంది. అబుల్ బజండర్ బయోగ్రఫీ. పుట్టిన స్థలం కుల్నా, బంగ్లాదేశ్. వ్యాధి పేరు ఎపిడర్మో డిస్ప్లాసియా. దీనిని ట్రీమాన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ట్రీమాన్ అనే పిలువబడే ఏకైక వ్యక్తి. ఈ వ్యాధికి మూల కారణాలు ఏంటి? జన్యుపరమైన కారణం. ఈ వ్యాధి ఎవర్ 1 మరియు ఎవర్ 2 అనే జీన్స్ మార్పుల వల్ల వస్తుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. హెచ్పివి వైరస్ ప్రభావం. సాధారణంగా మన శరీరం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ హెచ్పివిను ఎదుర్కొంటుంది. కానీ ఈవి ఉన్నవారిలో ఈ వైరస్ నియంత్రణలో ఉండదు. ఫలితం చేతులు, కాళ్ళు, ముఖం, మెడ వంటి భాగాల్లో చెట్టు తొక్కల్లాంటి పెరుగుదలలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు చూసి ఎన్ని బాధలు పడతారు వీళ్ళు. చర్మంపై పెరుగుదలలు చిన్న చిన్న మచ్చలుగా మొదలై పెద్ద పెద్ద గడ్డలుగా మారి చెట్టు తొక్కల్లా కనిపిస్తాయి. నొప్పి. పెరుగుదల నరాలపై ఒత్తిడిని పెంచి తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. చేతులు కాళ్ళు సరిగ్గా ఉపయోగించలేకపోవడం, సరిగ్గా తినలేకపోవడం, సరిగ్గా రాయలేకపోవడం, పని చేయడం కూడా అసాధ్యమే. మానసిక శోభ. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళడం అవ్వదు, ఇతరులతో కలవడం అవ్వదు, ఒంటరితనం, నిరాశ కలుగుతుంది. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? ఎన్ని శస్త్రచికిత్సలు అయ్యాయంటే అబుల్ బజండర్ కి 25 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. కానీ అన్నీ కూడా తాత్కాలిక ఉపశమనమే. కొంతకాలం పెరుగుదలని తగ్గినా మళ్ళీ తిరిగి వస్తున్నాయి. క్యాన్సర్ కూడా ప్రమాదం. ఈ వ్యాధి ఉన్న వారికి స్క్వామస్ సెల్ కార్సినోమా అనే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈయన జీవన పోరాటం చేస్తున్నాడు. తన కుమార్తెను కౌగిలించుకోవాలనే కల కొంతకాలానికి నెరవేరినా మళ్ళీ పెరుగుదల రావడంపై ఆయన జీవితం మరింత కష్టమైంది. ఈ కథ మనకి ఏం చెప్తోంది? అబుల్ బజండర్ బంగ్లాదేశ్కి చెందిన ఒక సాధారణ మనిషి. కానీ ఆయన జీవితాన్ని అసాధారణంగా మార్చేసింది ఈ అరుదైన వ్యాధి ట్రీమాన్ సిండ్రోమ్. చిన్న చిన్న మచ్చలుగా మొదలైనవి చెట్టు తొక్కల్లాంటి పెద్ద పెరుగుదలగా మారి ఆయన చేతులు కాళ్ళు కప్పేశాయి. 25 సంవత్సరాలుగా ఈ బాధతో పోరాడుతూ నొప్పిని భరించలేని స్థితిలో కూడా ఆయన జీవితం కొనసాగిస్తున్నాడు. కాబట్టి వ్యాధి మూలం జన్యుపరమైన లోపం. శరీరం హెచ్పివి వైరస్ ని ఎదుర్కోలేకపోవడం. శస్త్రచికిత్సలు, మందులు అన్నీ ప్రయత్నించినా ఈ వ్యాధి తిరిగి వస్తూనే ఉంది. అబుల్ బజండర్ జీవితం మనకు గొప్ప పాఠం చెప్తుంది. కష్టాలు ఎంత పెద్దవైనా మనసు విరిగిపోకూడదు. సహనం, ధైర్యం, శాంతి మరియు పోరాటం అనేవి ఈయన గాథలోని నిజమైన సందేశం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే మానసిక శోభను అనుభవిస్తున్న వాళ్ళకి ఇలాంటి ఒక కథ ఒక ప్రేరణగా నిలవాలన్నది ఉద్దేశం. ఎందుకంటే ఈయన నొప్పికి నిలువెత్తు రూపం. ప్రపంచం ట్రీమాన్ అని పిలుస్తున్న ఆయన మాత్రం ఒక తండ్రి తన బిడ్డను ఎత్తుకోవాలనే పరిపరి తప్పిస్తున్నాడు. 25 సర్జరీలు జరిగిన ఆయన జీవితంలో ఆయనకు వచ్చిన వ్యాధి అతలాకుతలం చేసినా ఆయన చూపుతున్న సహనం అసామాన్యం. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా ఉండడం అన్నది గొప్ప విషయం. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో మానసిక క్షోభను అనుభవిస్తున్న వాళ్ళకి ఇలాంటి వారిని చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.